హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను స్పెషల్గా మటన్ కర్రీ ఎలా చేయాలి అని చూపిస్తాను. సో మటన్ కర్రీ అంటే హడావిడి ఏం లేదండి. జస్ట్ నార్మల్గా ఫస్ట్ అన్ని దినుసులు, మసాలా దినుసులు అన్నీ వేయించుకొని వాటిని పొడిగొట్టుకున్న తర్వాత కర్రీ అనేది చేసుకుంటానండి. మనం ఎప్పుడైనా సరే మసాలా అనేది మసాలా అనేది ఫ్రెష్గా కొట్టుకుంటేనే బాగుంటుంది స్టోర్ చేసుకునే దానికన్నా. మసాలా పట్టేసిన తర్వాత ఆయిల్ వేసి దాంట్లో ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పసుపు అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. అవన్నీ వేగిన తర్వాత మటన్ ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ మటన్ ముక్కలు వేసి వాటిలో వాటిలో ఉన్న వాటర్ అన్నీ ఎగిరిపోయేంత వరకు మనం దాన్ని ఉడకబెట్టుకోవాలన్నమాట. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఇంకొంచెం సేపు ఉన్న వాటర్ కూడా ఎగిరిపోయేంత వరకు మనం ఉడకబెట్టుకుంటాము. అవి ఉడకబెట్టుకున్న తర్వాత టమాటో ముక్కలు వేసి టమాటో ముక్కలు కూడా వాటిలో కొంచెం బాగా మగ్గేలాగా చూసుకుంటాము. ఈ టమాటో ముక్కలతో పాటు మనం కొంచెం కారము వేసిన తర్వాత మూత పెట్టేసుకుంటాం అన్నమాట. కాసేపు ఆగి మూత తీసి దాంట్లో కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ ఉన్న ఎసరు నీళ్ళన్నీ పోయేంత వరకు మూత పెట్టుకొని ఎగరబెడతాము. దాని తర్వాత మసాలా వేస్తామండి. ఏదైతే మనం ఇందాక ఫ్రెష్గా పట్టుకున్నామో ఆ మసాలా మనం కర్రీకి ఎంత కావాలి, ఇంట్లో వాళ్ళు ఎంత తింటారో చూసుకొని మసాలా వేసుకుంటాము. మసాలా వేసుకొని కాసేపు మళ్ళీ కొంచెం మగ్గిన తర్వాత టేస్ట్ చేసి పైన కొత్తిమీర, కరివేపాకు వేసి మనం ఎంత గ్రేవీకి ఎంత కావాలనుకుంటామో అంత వాటర్ పోసుకొని దాంట్లో నేనేం చేస్తానంటే అండి, పచ్చిమిరకాయలు ఉల్లిపాయలతో వేయకుండా విడిగా వేస్తాను. విడిగా వేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేస్తాను. ఒక 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే మన మటన్ కర్రీ అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది అన్నమాట. దాంట్లో ఇంకా పైన గార్నిషింగ్కి కొంచెం కొత్తిమీర అండ్ మళ్ళీ కొంచెం మనం చేసుకున్న మసాలా వేసి టేస్ట్ చేసి ఎంత సరిపోయిందో లేదో చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి. చూసారా ఎంత సింపుల్గా మటన్ కర్రీ అనేది అయిపోయిందో. ఓకే అండి, బాయ్.